నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లే హంసాఫర్ రైలు సర్వీసును ఈరోజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గుండు శంకర్, కోన రవికుమార్ రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇప్పుడు గంటలో వచ్చి ప్రారంభించి వెళ్ళిపోతున్న ఈ రైలు కోసం ఎంపీ అయిన దగ్గర నుంచి 12 ఏళ్ల పాటు పోరాడానని తెలిపారు. ఎన్ని సమావేశాలు, ఎంతమంది రైల్వే మంత్రులకు వినతులు ఇచ్చానో లెక్కలేదని, స్థానికుల ఆవేదన చూశానో కాబట్టే ఇంత సుదీర్ఘ ప్రయత్నం చేసి రైలును సాధించుకోగలిగామని తెలిపారు. త్వరలో హైదరాబాదుకు నేరుగా వెళ్లే రైలు సర్వీసును ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి ఇంటి నుంచి బైక్ ర్యాలీగా కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే శంకర్, పార్టీ నాయకులు కొన్ను ప్రతాప్, విభూతి సూరిబాబు, మాధారపు వెంకటేశ్వరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమ్దాలవలస చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్దాలవలస ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్ కోన రవికుమార్, డిఆర్ఎం కూటమి నేతలు పాల్గొన్నారు. మరి సోదరులు నియోజకవర్గ శాసనసభ్యులు, పియూసీ కమిటీ చైర్మన్ కోన రవి గారికి ఇలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఎందుకు మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ట్రైన్ మొదలు కాదన్నటువంటి ఆవేదన జిల్లాలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఆ ఆవేదన విన్నాను. ఆ ఆవేదనకి ఏదో ఒక రకంగా పరిష్కారం అందించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు ఒక గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజే సంకల్పం కట్టుకొని పట్టుదలతో పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే శ్రీకాకుళం జిల్లాతో నేరుగా ఒక ట్రైన్ ని ప్రారంభించాలని ఆ రోజు నుంచి నేను పార్లమెంట్ లో ఎన్ని సమావేశాలు జరిగినా, ఎంతమంది రైల్వే మంత్రులు ఉన్నా అందరికీ కూడా తరచూ మాట్లాడుకుంటూ రిప్రజెంట్ చేసుకుంటూ వస్తే అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఈ రోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. నేను 2 ట్రైన్ల కోసం ప్రయత్నం చేశాను. ఒకటి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, మరొకటి మన జిల్లా నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళాలని. అటువంటిది ముందుగా మనకి తిరుపతి అయ్యింది. రేపు ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కూడా ట్రైన్ మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ట్రైన్ లో అడుగుపెట్టి బోగీల్లో ఎన్ని రోజులు అయింది తెలుసా? బుకింగ్ ఓపెన్ చేసి 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేశారు. 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేస్తే 93% బుకింగ్లు జరిగి రికార్డు స్థాయిలో ఈ రోజు ఎంతలో ప్యాసింజర్స్ ఉన్నారంటే ఎంత డిమాండ్ మన ప్రాంతం నుంచి తిరుపతికి ఉందో ఒక్కసారి గమనించండి. ఇలాంటి డిమాండ్ చూసి ఆశ్చర్యపోయారు డిఆర్ఎం గారి. అంటే 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడే మనం బుకింగ్ స్టార్ట్ చేస్తే ట్రైన్ ఖాళీగా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ మన జిల్లాలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఎప్పుడు ఈరోజు చాలా మంది కుటుంబాలతో సహా వృద్ధులు, పెద్దలు అందరూ కూడా మన తిరుపతి వెళ్ళడం, తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళడం మనకి ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రత్యక్ష దయం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఉషా పద్మనీ ఛాయ సమేతంగా కళ్యాణోత్సవం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు చైత్ర బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలను కలుపుతూ సుమారు 1300 కిలోమీటర్ల మేర సహకార రంగం బలోపేతం కోసం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార చైతన్య యాత్ర సోమవారం శ్రీకాకుళం నుంచి ఘనంగా ప్రారంభమైంది. డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు డీసీసీబీ సమావేశ మందిరంలో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార వ్యవస్థ బలోపేతానికి ఉద్యోగులు, యూనియన్ నాయకులు చూపుతున్న చొరవ అభినందనీయమని, తాను కూడా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. యూనియన్ తాలూకా ప్రాతినిధ్యంగాన్ని ఈ వ్యవస్థలో, ఈ సహకార రంగంలో జరుగుతున్నటువంటి
కార్యక్రమాలను మరికొంచెం అవగాహన పెంచే విధంగా మరికొంచెం అభివృద్ధి చెందే విధంగా వారికి అందరికీ ఈ కార్యక్రమం తెలియజేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ మొత్తం ఈ నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని నేపథ్యంలో మరి వీళ్ళ కార్యక్రమం ఇక్కడి నుంచే అమలు చేసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మనం అందరం ప్రోత్సహించి వారికి మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి మనం కూడా ప్రతి ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మన కోఆపరేషన్ అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థ బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, వ్యవస్థ బలహీనమైపోతే మనం బలహీనమైపోతాం. అందుకు వ్యవస్థ బలంగా ఉండాలంటే మన సొంత వ్యాపారం ఏ విధంగా చేస్తామో, సొంత పని ఏ విధంగా చేస్తామో సమిష్టిగా అందరం కూడా ఇక్కడ సహకారం కాబట్టి ఒకరితో కలిసి అభిప్రాయాలు పంచుకొని ఒకరికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఇంకోరు పెంచే విధంగా ఇంకోరి విజ్ఞానాన్ని మనం తీసుకొని సంస్థకి అన్ని విధాలుగా విద్యుత్ చేకూర్చే విధంగా లాభాలు దృష్టి తీసుకెళ్లే విధంగా పనిచేసి మరి వాళ్ళ సంస్థను డెవలప్ చేస్తే మనం ఉద్యోగస్తులుగా మనకు కూడా మంచి భరోసా ఉంటుంది. ఏవైనా మనం డివిడెండ్ రూపంలో కానీ ఇన్సెంటివ్ రూపంలో కానీ రేపు ఇవ్వాలంటే సంస్థ బలంగా ఉంటే ఖచ్చితంగా మనం ఇవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మరి భవిష్యత్తులో ఇలాంటివి మనం ఎన్నో కార్యక్రమం చేయవలసి ఉంది. మనం మీకు తెలుసు మరి కోఆపరేటివ్ ప్యాక్స్లో మరి ఇన్సూరెన్స్ లేదంటే మనం 10 లక్షలకి ఇన్సూరెన్స్ మన దీని నుంచి ఏ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఇస్తే రెండో జిల్లాగా మనం ఇచ్చాం. యూనియన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం అందరి బాధ్యతని, రైతులకు సామాన్య ప్రజలకు రుణాలు అందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రజలకు సహకార వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అవగాహన కల్పిస్తూ దారి మధ్యలో రైతులు, సామాన్య ప్రజానీకంతో మరియు 13 జిల్లాలు విజిట్ చేసినప్పుడు పనిచేస్తున్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసుకోవాలంటే కూడా మనందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి, ఆదాయాలు పెంచుకోవాలి, ఆదాయాలు పెంచే మార్గాల్ని మనందరం కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికి అవగాహన కల్పిస్తూ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. బ్యాంకు యూనియన్ నాయకుడు బి శ్రీనివాసులు మాట్లాడుతూ సహకార వ్యవస్థను సంరక్షించి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అసోసియేషన్ 61వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఉద్యమాల పురిటిగడ్డ మన శ్రీకాకుళం నుంచి మరి 14 మంది 1200 కిలోమీటర్లు బైక్పై ర్యాలీ చేస్తున్నారు. మన సహకార బ్యాంక్ గురించి మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా వ్యవసాయ రంగానికి మరి సహకార బ్యాంకులు చాలా రుణాలను మంజూరు చేయడంలో, సహాయపడడంలో సహకార రంగం ముందుంది. మరి దాని పురోభివృద్ధికి వీళ్ళు చేసే ఈ సహకార చైతన్య యాత్ర అంటే బ్యాంకును బలోపేతం చేసే దిశగా, అలాగే బ్యాంకుతో పాటు యూనియన్ కూడా బలోపేతం చేసే దిశగా ఒంగోలులో వాళ్ళ రాష్ట్ర స్థాయి మరి జనరల్ బాడీ మీటింగు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఆ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలో మొదలు పెట్టడం మరి చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సింహ జగదీష్, ఏపీసీసీబీఏ శ్రీకాకుళం జిల్లా యూనిట్ అధ్యక్షుడు గోడు మురళీధర్, కామరాజు, సీతారాం, దశరథరాం, రమేష్, పైడి లావణ్య, ఉషా, శాంతి, దినమణి, నడగం శ్రీనివాసరావు తదితరులు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆధునిక వసతులను ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్మిషన్ల శాతాన్ని పెంచాలని ఆమ్దాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పొందూరులోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో అడ్మిషన్ల పెంపు, నూతన విద్యా విధానంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యా బోధనతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనెక్టివిటీ పెంచడం ద్వారా శ్రీకాకుళాన్ని లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోనే పెద్దపాడు వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై
4.64 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కల్వర్టుకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో స్థానికులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారంగా ఈ కల్వర్టును 2 నెలల్లో పూర్తి చేయాలని NHAI అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పోర్టు కనెక్టివిటీ, రహదారుల విస్తరణలతో జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని అన్నారు. ఇప్పటికే 4 లేన్ల జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయని, నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, నవభారత్ కూడలిలో ఫ్లైఓవర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్, NHAI అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ యొక్క సమస్యని ప్రయారిటీగా తీసుకొని NHAIతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కేవలం టెంపరీ సొల్యూషన్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం అందించాలనే ఆలోచనతో NHAI వాళ్ళతో సుదీర్ఘంగా చర్చ జరిపి కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు కూడా తెలియజేస్తే ఈరోజు 4,64 లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్స్ను కూడా వెడల్పు చేసి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎంతవరకు కెపాసిటీ వాటర్ లాగింగ్ అక్కడ అవుతుందో అది ఎక్కడా కూడా ఉండిపోకుండా దాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఈ యొక్క డ్రైన్స్ అన్నింటినీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటిది NHAI వాళ్ళు వెంటనే స్పందించి మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు డిపార్ట్మెంట్కి, NHAIకి, మంత్రి గారికి, గడ్కరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చూసుకుంటే NHAI శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మారాయనంటే మా జిల్లాలో ఉన్నటువంటి హైవే వల్లే. మా జిల్లా తాలూకా విస్తీర్ణం ఈ యొక్క హైవే బైఫర్కేట్ చేస్తూ మొత్తం ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు అందరికీ కూడా ఉపయోగపడేది మా తాలూకా హైవే. అటువంటి హైవే ఆ రోజు NDA ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ప్రాజెక్టు కింద ఇది ఎప్పుడైతే 4 లేనింగ్ చేశారో అప్పటి నుంచి జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక అభివృద్ధి చేసే అవకాశం ఆ రోజు నుంచి కలిసింది. మరి ఆ యొక్క స్థానంలో ఆ రోజు ఆ కార్యక్రమాలు ఎర్రనాయుడు గారు చేస్తే మళ్ళీ నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఈ 4 లేనింగ్ని 6 లేనింగ్ చేయడానికి కొంతవరకు సక్సెస్ సాధించాం. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదులు నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపాలని వచ్చిన ఫిర్యాదులు మరలా రాకుండా చూడాలని అన్నారు. అర్జీల స్వీకరణలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై విమర్శలు చేసే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని టీడీపీ సీనియర్ నాయకుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీకని, అందుకే ప్రజలు వరుసగా 6 సార్లు ఆయనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, వైఎస్ఆర్ మరణం అనంతరం జరిగిన పరిణామాలపై అప్పటి కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు వీడియోల ద్వారా గుర్తు చేశారని తెలిపారు. ఇందులో అవాస్తవం ఏముందని ప్రశ్నించారు. పేరాడ తిలక్కు అచ్చెన్నాయుడుపై విమర్శలు చేసే అర్హత ఏమిటని ప్రశ్నిస్తూ టెక్కల్ని ఏ మేర అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడం ముఖ్యం కానీ బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరాం, చిట్టి మోహన్, చింతు సుధాకర్ మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గాన్ని అచ్చెన్నాయుడు ఎంతో అభివృద్ధి చేశారని, మంత్రిగా జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అర్హత లేని వ్యక్తులు విమర్శలు చేయడం సమంజసం కాదని, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిరియా మాధవి, బాన్న రాంబాబు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం భగీరథపురంలో ఆదివారం నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నడుగుర్తి ఈశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా 29 లక్షల రూపాయల విలువైన పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. అధికారుల సమక్షంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్సాయి సేవా సంస్థల ముఖ్య పదాధికారుల సమావేశం ఆదివారం పట్టణంలోని పెద్ద మందిరంలో కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు పాల్గొని తమ సందేశంతో పదాధికారుల్లో స్ఫూర్తి నింపి దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 జోన్లను 18 సబ్ జోన్లుగా విస్తరించి 18 మంది సబ్ జోనల్ కన్వీనర్లను నియమించేందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆమోదం తెలిపినట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సేవలు విస్తరించడంతో పాటు భజన మండళ్లు ఏర్పాటు చేసి ఆధ్యాత్మికతను పెంపొందించాలని అన్నారు. గ్రామీణ మహిళల సాధికారత కోసం టైలరింగ్, జోర్దోసి, మగ్గం వర్క్ వంటి నైపుణ్య శిక్షణలు, చిన్నారులకు బాల వికాస్ తరగతులు, యువతకు యువ వికాస్ కార్యక్రమాల ద్వారా మార్గదర్శనం చేయాలని సూచించారు. గ్రామీణ యువకులకు ఆశ్రిత సేవ ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ఇన్ఛార్జ్ ఆర్ కిషోర్ కుమార్, రాష్ట్ర స్కూల్స్ అండ్ టీచర్స్ ఇన్ఛార్జ్ బి మల్లేశ్వరరావు, జిల్లా పదాధికారుల పప్పుల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, అనాది గుప్తా, కన్వీనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు, రాయిపాడు పంచాయతీల పరిధిలో 46 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గ్రామాలను ఇతర ప్రాంతాలతో కలిపే రహదారులు అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సీర రమణయ్య, చిట్టి మోహన్, గేదెల శ్యామలరావు, బాలగ చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 72 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వీకరించారు. అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నాణ్యతతో విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కుటుంబ ఆస్తి, మోసపూరిత, సైబర్ తదితర వివిధ అంశాలకు చెందిన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. గత 40 ఏళ్లుగా ఉన్న యూత్ అభిమానులు ఒకే తాటిపైకి వచ్చి ఏకమై పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ చైర్మన్ సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో 1980 నుంచి ఉన్న సీనియర్ అభిమానులు, ఫ్యాన్సీ ప్రెసిడెంట్లు, సోషల్ కార్యకర్తలు పాల్గొని మెగా అభిమానుల ఐక్యతపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1980 చిరంజీవి సీనియర్ అభిమానులు వర్కింగ్ ప్రెసిడెంట్ వంజరాపు రాము, వైస్ ప్రెసిడెంట్ పురిటి సునీల్, అభిమానులు శ్రీనివాస్, శంకర్, సత్యనారాయణ, జల్లేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మధురం చాప్టర్ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. చాప్టర్ అధ్యక్షుడు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జోన్ ప్రెసిడెంట్ ఆర్పీపీ చైతన్య వసంతవాడ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కో పైలట్గా జేసీ ఈశ్వరరావు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా నేషనల్ కోఆర్డినేటర్ పాలిశెట్టి మధుబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడే నైపుణ్యాలు, హ్యాండ్ జెస్పర్లు, కంటెంట్ ప్రదర్శనపై శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి టాపిక్స్ ఇచ్చి ప్రాక్టికల్గా మాట్లాడించి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, డాక్టర్ దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, కిరణ్, డాక్టర్ ప్రవీణ్, మల్లేశ్వరరావు, సింగూరు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. 1వ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అరసవెల్లి, కాజీపేట, భైరవానిపేట, శాంతినగర్ కాలనీ, నాగావళి, రివర్ వ్యూ పార్క్, బలగా తదితర ప్రాంతాల్లో ఈ పర్యవేక్షణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించారు. పాడుబడిన భవనాలు, ఖాళీ ఇల్లు, అనుమానాస్పద ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. గుర్తించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సహారా ఇండియా ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డిఆర్ఓకు సహారా పోరాట కమిటీ ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నేత వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సిఆర్సిఎస్ ఖాతాదారులు, ఏజెంట్లకు డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధిక లాభాల పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి బాండ్ల గడువు ముగిసినా చెల్లింపులు చేయకపోవడం అన్యాయమని అన్నారు. సుప్రీంకోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15% వడ్డీతో డిపాజిట్లు చెల్లించాలని గుర్తు చేశారు. జిల్లాలో 1,00,000 మందికి పైగా బాధితులకు సుమారు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఖాతాదారుల సొమ్ము వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, బి సత్యరాజు,
ఎన్ రూప్ సుందర్రావు, కాశీరాజు, రామరాజు, వేణు, మాధవరావు, కె సింహాచలం, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా శ్రీశైన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లొట్టి సూరిబాబును సంఘం సభ్యులు ఎన్నుకున్న నేపథ్యంలో సంఘం బలోపేతానికి, సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా శ్రీశైన సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా తనను ఎన్నుకున్న సంఘం పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వివిధ మార్గాల్లో అభినందనలు తెలిపిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం తిరుపతి నేరుగా రైలు సౌకర్యం మంజూరు కావడంతో జిల్లా ప్రజలు చిరకాల కోరిక నెరవేరిందని శ్రీ నవ్యాంధ్ర సొండికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి తెలిపారు. ఇప్పటి వరకు భక్తులు విశాఖపట్నం లేదా భువనేశ్వరం మీదుగా ప్రయాణించాల్సి వచ్చేదని, ఈ కొత్త సర్వీస్తో ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ సౌకర్యం కల్పించడంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. జిల్లా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంటూ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేపాకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతిమంతం అవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.